మహాపురుషుడా, మహోన్నతుడా, ఘనమైన దేవ, దగ్గర రాజు, నీ పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు స్వామి. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి ప్రభా, గడిచిన దినాల్లో మీరు మా ఎడలు చేసిన ఉపకారములన్నిటి బట్టి, మేళ్ళన్నిటి బట్టి నీకు ఏడాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాం స్వామి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవాది దేవుడు ప్రభా, ఆకాశ మహాకాశములను కలుగజేసిన గొప్ప దేవుడు ప్రభా, అయ్యా నీ నామమును పలుకుటకు నాయన ఏ యోగ్యత మాలో లేనప్పటికీ ప్రభా, ఉన్నతమైన నామమును స్మరించుటకు ప్రభా, అయ్యా నిన్ను ఆరాధించుటకు ఏ యోగ్యత లేనటువంటి మాకు ప్రభా, మీరు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం స్వామి. ఈ మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని చెప్పి మీరు చెప్పి ఉన్నారు ప్రభా. అయ్యా యొక్క శ్రేష్టమైన సమయమును ప్రభా నాయన నీ యొక్క మందిరంలో గడుపుటకు అయ్యా మీరు మాకు అనుగ్రహించిన అవకాశం బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం స్వామి. అయ్యా ఈ దినమున ప్రభా ఎంతోమంది ఈ అవకాశం సద్వినియోగం చేసుకోలేనటువంటి వారు ఉన్నారు. ఎంతోమంది హాస్పిటల్లో, ఎంతోమంది ప్రయాణాల్లో ఉంటూ ఉన్నవారు ఉన్నారు ప్రభా. అయ్యా మీరు మమ్మల్ని ప్రేమించి ప్రభా నిన్ను ఆరాధించటకు గొప్ప భాగ్యం మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం స్వామి. అయ్యా తీసుకొచ్చిన బిడ్డలను బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా ఇంకా రావాల్సిన వారి మార్గమధ్యంలో ఉన్నవారు మీరు త్వరపెట్టి తీసుకురండి. అయ్యా వచ్చిన మేమందరం కూడా ప్రభా పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో నిన్ను ఆరాధించే వారం ఉండడానికి సహాయం చేయండి. అయ్యా మా పెదవులను పవిత్రపరచండి. అయ్యా మా దేహం అంతటిని పవిత్రపరచండి ప్రభా. అయ్యా పరిశుద్ధముగా ప్రభా నన్ను ఆరాధించటకు మీరు కృప చూపించండి. నీవు పరిశుద్ధుడు కనుక అయ్యా నీ బిడ్డలుగా పిలువబడుతున్న మేము మమ్మల్ని కూడా మీరు పరిశుద్ధపరచండి. గడిచిన దినాలు నీ కనుదృష్టి ఎదుట మేము ఏ విధంగా జీవించామో అయ్యా మా ప్రతి ఒక్క పాపము నీకు తెలుసు, మా యొక్క ప్రతి బలహీనత మీకు తెలుసు ప్రభా. అయ్యా ఈ దాసులను మీరు వాడుకొని ప్రభా నాయన దాసుల ద్వారా మాకు ఏ మాటలు అయితే అవసరమో ప్రభా, చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి వారికి అర్థమయ్యే రీతిలో మీరు మాట్లాడి ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి నాయన అయ్యా భవిష్యత్తులో ప్రభా నాయన నీకు దగ్గరగా మేము జీవించగలిగే కృపను మీరు అనుగ్రహించండి. అయ్యా నీ బిడ్డలు పాటలు పాడుచుండగా ప్రభా చక్కటి స్వరం మీరు వారికి అనుగ్రహించండి. అయ్యా వారి పాటలు పాడుచుండగా ప్రభా సంగమంతియునైనా ఏకీభవించి ప్రభా నిన్ను ఆరాధించడం కృప చూపించండి. ఆరాధన క్రమంలో మీరు తోడుగా ఉండండి. ఈ దాసుల్ని పక్షం నిలబడిన మాటలన్నీ ఉండగా ఆయన దాసులు మీరు బలపరిచి నాయన మా అందరి కొరకు ప్రభా నాయన మీరు మాతో మాట్లాడండి. అయ్యా వినగల చెవి, గ్రహింపగల హృదయం ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఏ ఆలోచనలతో సరైన తలంపులతో మేము వస్తూ ఉన్నామో మీరు ఎరిగి ఉన్న దేవుడు కనుక అయ్యా నీ వైపు ప్రభా నేను మేము ఆకర్షింపబడినట్లు ప్రభా నేను మీరు మమ్మల్ని సిద్ధపరచండి. అయ్యా ఇక్కడ నీ ఆత్మను సంచరింపజేసి ప్రభా ఇటువంటి ఆటంకము కలగకుండా ప్రభా నీకు మహిమకరంగా మా అందరికీ ఆశీర్వాదకరంగా ప్రభా ఈ ఆరాధన జరగడానికి సహాయపడమని ఈ చిన్న ప్రార్థన ఈ పాసానికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. జీకీతల పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 7 పాడుకుందాం. స్తుతియు ఘనత మహిమా నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము, మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, కొనియాడెదము మరువబడని మేలులు చేసినని, కొనియాడెదము మరువబడని మేలులు చేసినని, స్తుతియు ఘనత మహిమా నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నూతనముగా దినము నిలచు నీదు వాత్సల్యత మాపై, నూతనముగా దినము నిలచు నీదు వాత్సల్యత మాపై, ఖ్యాతిగా నిలచే నీ నామము
కీర్చెదము దాక్షణ్య ప్రభువా స్తుతియు ఘనత మహిమా నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా భరించితివి శ్రమలు నిందలు తోచితివన్నీయు మా కొరకై భరించితివి శ్రమలు నిందలు తోచితివన్నీయు మా కొరకై మరణము గెలచి ఓడించితివి సాతాను బలము మరణము గెలచి ఓడించితివి సాతాను బలము పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము స్తుతియు ఘనత మహిమా నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా ఉజ్జీ కీర్తనల అనుబంధం పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 20 పాడుకుందాం. యేసయ్య నామము నా ప్రాణరక్ష గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష యేసయ్య నామము నా ప్రాణరక్ష గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష నాశనకరమైన తెగులుకైనా భయపడను నేను భయపడను నాశనకరమైన తెగులుకైనా భయపడను నేను భయపడను యేసయ్య నామం నా ప్రాణరక్ష గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష యేసయ్య నామము నా ప్రాణరక్ష గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష రోగ భయం మరణ భయం తొలగిపోను యేసు నామములో రోగ భయం మరణ భయం తొలగిపోను యేసు నామములో యేసయ్య నామము నా ప్రాణరక్ష గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష యేసయ్య నామము నా ప్రాణరక్ష గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష అపాయమేమియు దరికి రాదు కీడెదియు నా గదికి రాదు అపాయమేమియు దరికి రాదు కీడెదియు నా గదికి రాదు యేసయ్య నామము నా ప్రాణరక్ష గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష యేసయ్య నామము నా ప్రాణరక్ష గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష పరలోక సేన నన్ను కాయును పరలోక తండ్రి నా తోడుండును పరలోక సేన నన్ను కాయును పరలోక తండ్రి నా తోడుండును యేసయ్య నామము నా ప్రాణరక్ష గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష
పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. జీ కీర్తన పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 254 పాడుకుందాం. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అని ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది. భార్య భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో మూడులా మిగిలిపోను. భార్య భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో మూడులా మిగిలిపోను. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము
యేసుని నిత్య ప్రేమ ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలవలేని నిజము దీనిని నమ్ము ఇది అందించలేదు తనలోని ప్రేమలన్నీయు స్థిరముగా తరిగిపోవును క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును తనలోని ప్రేమలన్నీయు స్థిరముగా తరిగిపోవును క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలవలేని నిజము దీనిని నమ్ము ఇది అందించలేదు ఆరాధన పాట పాడుకుందాం. చివరి చరణం పాడేటప్పుడు అందరూ లేచి నిలబడదాం. సాంగ్ నెంబర్ 68. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్తా స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్తా స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణ స్తోత్రము,
స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం ఆపే నన్ను వాడ స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం హల్లెలూయా 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 ఆమేన్ అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే మంచిదండి. ఆరాధన క్రమంగా కీర్తన గ్రంథము 95వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరాల భాగంగా కీర్తన గ్రంథము 95వ అధ్యాయము మన మధ్యలో ఉన్న సుధీర్ గారు వచ్చి చదివి వినిపిస్తారండి. పరిశుద్ధ గ్రంథం నుంచి 95వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరము చదువుకుందామండి. దయచేసి అందరూ కూడా బైబిల్ తెరిచి చదవాల్సిందిగా మనవి. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహ ధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. రండి, నమస్కారము చేసి సాగిలపడదము, మనను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యమును చూచిరి. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసి తిని. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించిన గాక. ఆమేన్. మంచిదండి. మనందరం కూర్చున్నట్లయితే మన మధ్యలో ఉన్న సహోదరులు గిద్యోన్ గారు వచ్చి ఒక ప్రత్యేక పాట పాడి దేవుని మహిమపరచవలసిందిగా మనవి చేస్తున్నాం. నీవే చాలును యేసు, వేరై ఉండలేను. నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలేను. నీవే చాలును యేసు, వేరై ఉండలేను. నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలేను. మనసు చెదరినా నీ మాట నిలచును. మనుషులంత వీడిన కృపై దాచును. మనసు చెదరినా నీ
మాట నిలచును. మనుషులంత వీడినని కృపయ దాచును. నీవే చాలును యేసు, వేరై ఉండలేను. నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలేను. ఈ లోక సంపద లేకున్నా మధ్యంత సంతసించావు. మనుష్య సాయం రాకున్నా నిరీక్షించే ఈ లోక సంపద లేకున్నా మధ్యంత సంతసించావు. మనుషుల సాయం రాకున్నా నిరీక్షించవు. ఆకలి వేళలో అద్భుతాలు చేస్తావు. నాకున్నలేమిలో నన్ను దీవించావు. ఆకలి వేళలో అద్భుతాలు చేస్తావు. నాకున్నలేమిలో నన్ను దీవించావు. నీవే చాలును యేసు, వేరై ఉండలేను. నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలేను. నీవే చాలును యేసు, వేరై ఉండలేను. నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలేను. గతకాల వ్యధలంపై కృపయే కదా ఉంచావు. ఇది మీద ప్రతికూల స్థితులపై అధికారమే ఇచ్చావు. గతకాల వ్యధలంపై కృపయే కదా చూపావు. నిధి మీద ప్రతికూల పరిస్థితిపై అధికారమే ఇచ్చావు. కాలాలు మారిన, చెదరిన, బంధాలు వీడిన నీదు మారదు. కాలాలు మారిన, చెదరిన, బంధాలు వీడిన నీ ప్రేమ మారదు. ఇవే చాలును యేసు, వేరై ఉండలేను. నీవే చాలును, నీవు బ్రతుకలేను. నీవే చాలును యేసు, వేరై ఉండలేను. నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలేను. మనసు చెదరిన నీ మాట నిలచును. మనుషులంత వీడిన కృపయ దాచును. మనసు చెదరిన నీ మాట నిలచును. మనుషులంత వీడిన కృపయ దాచును. చాలును యేసు, వేరై ఉండలేను. నీవే చాలును, వీడి బ్రతుకలేను. మంచిది. ప్రభునందు ప్రియమైన వాళ్ళగా తిరిగి ఈ ఉదయకాల సమయంలో మనమందరం కలిసి దేవుని సన్నిధిలోకి రావడానికి ప్రభు కృప చూపిస్తూ వచ్చారు. జనవరి నెలంతా మనల్ని ఎంతో క్షేమంగా కాపాడి ఈ ఫిబ్రవరి మాసంలోకి మనల్ని నడిపించారు. ఈ ఉదయకాల సమయంలో ఈ మొదటి ఆదివారం నాడు ప్రభుని స్తుతించుటకు, ఆరాధించుటకు కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు నామములో నా వందనాలు,
శుభములు తెలియచేస్తా ఉన్నాను. అందరికి వందనాలండి. పరమ గీతం గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకుందాం. అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని. అతని ఫలము నా జీవకు మధురము. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను. నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ప్రేమాతిశయం చేత నేను మూర్ఛిల్లుచున్నాను. పెట్టి బలపరచుడి, జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. అతని ఎడమ చెయ్యి నా తల కింద ఉన్నది, కుడి చేత అతడు నన్ను కౌగిలించున్నాడు. యెరూషలేము కుమార్తెలారా, ఇరులను బట్టి లేళ్లను బట్టి ప్రేమకిష్టమగు వరకు లేపకయు కలతపరచకయు ఉండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. చాలు. దేవుడు ఈ వాక్య భాగమును మన కొరకు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ స్వరము మాకు మనోహరముగా, మీ స్వరము మధురముగా, మీ స్వరము దీవెనకరంగా మా హృదయాలకు ఉండడానికి సహాయం చేయండి. మీ స్వరం వైపునకు మా మనసులను కేంద్రీకరిస్తూ ప్రభువా, ఆశతో వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీ మాటల చేత బలపరచండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం. ఆమేన్. కూర్చోనండి. అవునందు ప్రియమైన వాళ్ళరా, ఈ చదువుకున్న మాటలో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇప్పుడు ఆమె మాట్లాడుతుంది, లేక షూలమ్మితి మాట్లాడుతుంది, లేకపోతే సంఘం మాట్లాడుతుందని చెప్పుకోవచ్చు. సంఘం మాట్లాడుతుంది. సంఘము ఎటువంటి మాటలు మాట్లాడుతుంది అని మనం ఆలోచన చేయాలి. ఆయనను ఎలాగా ఆమె అభివర్ణిస్తుంది, మన ప్రభువుని మనము ఎలాగా మనం వర్ణిస్తాం. రకరకాలుగా పాటల ద్వారా వర్ణిస్తూ ఉంటాం కదా. ఆమె దేవుని సన్నిధికి వెళ్ళి క్రొత్త మాటల చేత ప్రభువుని వర్ణిస్తా ఉంది. నేను ఒక పుస్తకం చదివాను. ఆ పుస్తకం పేరేంటంటే నేనెన్నడూ ఎరుగని క్రీస్తు. చాలా అద్భుతమైన పుస్తకం, చాలా అద్భుతమైన పుస్తకం. నేనెన్నడూ ఎరుగని క్రీస్తు. అందులో యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి వర్ణన ఆ రచయిత ఎలా రాశాడో చాలా క్రొత్తగా కనిపిస్తాయి అందులోని మాటలు మనం కానీ చదువుతుంటే. నీ ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును గురించిన నీ వర్ణన ఒక ప్రత్యేకముగా ఉండాలి. ఎందుకంటే ఆయన ప్రాణప్రియుడు అన్న సంగతిని ఎప్పుడు జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఆయన ఎలాంటి వాడు అంటే, ఆమె అంటుంది, షూలమ్మితి చెప్తున్న మాటలు, సొలొమోనును ఆ మాటల్లో ఆమె ఎంత ప్రేమిస్తుందో అర్థమవుతుంది. సొలొమోను పట్ల ఆమెకున్న ప్రేమ ఆమె జ్ఞాపకం చేస్తా ఉంది. ఆయన ఒక జల్దరు వృక్షంతో పోలుస్తూ ఉంది యేసుక్రీస్తు ప్రభుని, లేకపోతే తన రాజుని. నీ రాజుని నువ్వు ఎలా పోలుస్తా ఉన్నావు? నీ రాజు, నీ యజమాని నువ్వు ఎలా పోలుస్తున్నావు? అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు నాకు అలా కనిపిస్తా ఉన్నాడు. జల్దరు వృక్షం అంటే దాన్ని యాపిల్ ట్రీ అంటారు. యాపిల్ ట్రీ
ఆయన వృక్షాలన్నిటిలో కూడా ఆహారాన్ని ఇచ్చే వృక్షంలా కనిపిస్తున్నాడు. జల్దరు వృక్షము ఎలాంటిదంట? అది ఆహారం ఇచ్చేటువంటిది. అందుకనే యాపిల్ అంటే చాలా ఇష్టం అందరికి, కొనుక్కోవాలని ట్రై చేస్తూ ఉంటారు. బండి మీద దొరికే యాపిల్ కాదు. అదేంటో అందరూ కొరికేసిన యాపిల్ కొరకాక పడతారు. అది కొరికిన యాపిల్ కదా. మీకు తెలుసా దాని సింబల్ చూసారా ఎలా ఉంటది? కొరికేసిన యాపిల్. అందరూ అడుగుతూ ఉంటారు, కొరికిందైనా పర్లేదు, అది ఇస్తే బాగుంటది. ఎందుకు పెట్టి ఉంటారంటారు ఆ సింబల్? ఎందుకు పెట్టి ఉంటారు? యాపిల్ కొరికాక తెలివి ఎక్కువైపోయింది. అది యాపిల్ కొరికాక మనుషులకి జ్ఞానం ఎక్కువైపోయిందని కదా. మనలో ఒకని వంటి వాడైపోయాడు. ఇప్పుడు మంచి చెడ్డలు అర్థమైపోతున్నాయి. ఇప్పుడు జాగ్రత్త. కాబట్టి యాపిల్ కొరకడం వల్ల బయటికి వెళ్ళిపోయాడు అయ్యగారు. మా తాతగారిని గెంటేశారు బయటికి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆమె అంటుంది, ఈయన నాకు ఎటువంటి వాడు అంటే చాలా అందగాడు, చాలా అందంగా కనిపిస్తున్నాడు. ఆ వృక్షం చాలా అందంగా కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు మన కంటికి, నీ కంటికి ఎలా ఉండాలంటే అతి మనోహరుడుగా ఉండాల. అతి మనోహరుడు. ఆయనకి మించిన మనోహరం ఇంకోటి ఏది ఉండడానికి వీల్లేదు మనకి. యేసుక్రీస్తుకు మించిన మనోహరం ఉంది అని అంటే యేసుక్రీస్తు ప్రభుని మనం ఎక్కడ పక్కన పెట్టామని అర్థం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన అందమైనటువంటి వాడు. రెండవది, ఆయన ఆకలిని తీర్చేవాడు. యాపిల్ ఏం చేస్తుంది? ఆకలి తీరుస్తుంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, యాపిల్ మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఎటువంటి వాడు అంటే ఆయన ఆకలిని తీర్చేవాడు మాత్రమే కాదు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు. కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 8వ వచనంలో ఆయన అంటున్నాడు, కీర్తనాకారుడు, ఆయన మందిరం ద్వారా కలిగేటువంటి తృప్తి, అదిగో దేవుని మందిరంలో నా ఆకలి తీరిపోతుంది. దేవుని మందిరంలో మన ఆకలి తీరాలి. నేను చాలాసార్లు దేవుని వాక్యం చెప్పి ఇంట్లోకి వెళ్ళి అన్నం దగ్గర కూర్చుంటే అన్నం తినబుద్ధి కాదు, ఆకలి వేసేది కాదు. దేవుని వాక్యం వినడం వల్ల హృదయం అంతా కూడా ఏమైపోయేదంటే తృప్తి చేత నింపబడిపోయేది. ఆకలి అనిపించేది కాదు, అన్నం తినబుద్ధి అయ్యేది కాదు, ఆకలి అసలు లోపల కనిపించేది కాదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని మందిరంలో మనకు ఏం జరుగుతుంది? ఈ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. కీర్తనాకారుడు అంటున్నాడు, ఇదిగో ఆయన నాకు తృప్తిని కలిగించేటువంటి వాడు, ఆయన సన్నిధిలో నాకు సంతోషము. మళ్ళీ చదవండి ఆ మాట. నీ మందిరములో నాకు సమృద్ధి, నీ మందిరంలో తృప్తి, నీ మందిరంలో మేలు నాకు కనిపిస్తా ఉంది. దేవుని మందిరంలో మనకి ఏం దొరుకుద్ది? ఏం దొరుకుద్ది చెప్పండి? దేవుని మందిరంలో చాలా మందికి దినాల్లో మందిరంలో ఏం దొరుకుద్ది? ఆటలు, పాటలు, డాన్సులు కదా, డిస్కో డాన్సులు, రకరకాల వాతావరణాలు, రకరకాల పరిస్థితులు, పేరులు, ప్రఖ్యాతులు, గొప్పలు కదా, వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ని చూపించుకునే పరిస్థితులు, వాళ్ళ డ్రెస్సులు చూపించుకునే పరిస్థితులు. దేవునికి ప్రాముఖ్యత కనిపించట్లేదు నేటి దినాల్లో సంఘాల్లో. దేవునికి ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రాముఖ్యత కనిపించట్లేదు. ఆయన వాక్యానికి ప్రాముఖ్యత కనిపించడం లేదు. మనుషులు దేవుని వాక్యానికి అసలు ప్రాముఖ్యతనివ్వట్లేదు. దేవుని సన్నిధికి విలువనివ్వట్లేదు. ఆయన సన్నిధికి భయపడడం లేదు. ఏమండి, వాక్యం దగ్గరకు వచ్చి తమ జీవితాలు కట్టుకోవట్లేదు. కొంచెం కూడా దేవుని వాక్యం పట్ల భయం గాని, ఆయన సన్నిధి పట్ల భయం గాని మనుషులు కనపరచని వారై ఉన్నారు. కనిపించని అటువంటి వాతావరణాన్ని చూపించని వారై ఉన్నారు. కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఈమన్న మాట అంటున్నాడు, నా ప్రియుడు నాకు అట్లున్నాడు. ఏమంటుంది? అతడు నా ప్రియుడు, అతడు నా ప్రియుడు, అతడు నా ప్రియుడు. ఈ భాగంలో, ఈ పరమగీత గ్రంథంలో
చాలాసార్లు ఈ మాట రిపీట్ అవుతూ వస్తుంది. ఆయన నా ప్రియుడు, నా ప్రియుడు, నా ప్రియుడు. యేసుప్రభు మనుషులకి నచ్చట్లేదు. ఆయన ఏర్పాటు చేసినటువంటి మార్గాలు నచ్చట్లేదు. ఏమంటుందంటే అతడు నాకు ఎలా ఉన్నాడంటే అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎలాంటిదో నా ప్రియుడు అలా ఉన్నాడు. పురుషుల్లో ఒక అద్భుతమైనటువంటి వృక్షం ఆయన. ఆ వృక్షం ఎప్పుడు వాడిపోదు, వాడిపోయేటువంటి వృక్షం కాదు. ఏమండి, యెషీ మొద్దు నుండి పుట్టినటువంటి ఆ చిగురులో నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు ఆయన ఏమండి ఎటువంటి వాడు, వాడేటువంటి వాడు కాదు. ఆయన ఉండేటువంటి ఆ చెట్టు ఆ నీడ కిందకి అందరిని పిలుస్తాడు. ఈ నీడలోకి రండి. నేను అతని నీడలోకి వెళ్ళి, అదిగో ఆ వృక్షాన్ని పోల్చి మాట్లాడితే, నేను ఆయన నీడలోకి వెళ్ళి కూర్చుందును. ఎక్కడ కూర్చోవాలి? ఎక్కడ కూర్చున్నావు? ఈ టైంలో ఎక్కడ కూర్చుంటే ఏదో కొంత జాబ్ చేసే వాళ్ళకి కొంత అమౌంట్ వస్తుంది వాళ్ళ అకౌంట్లోకి. నువ్వు దేవుని మందిరంలోకి వచ్చి కూర్చుంటే ఏమవుద్దంటే తృప్తి, దేవుని సన్నిధిలో సంతోషము. ఇంకా అంటున్నాడు ఒకసారి 63వ కీర్తనలో 4వ వచనాన్ని చూస్తే, 63వ కీర్తన 4వ వచనం చూడండి. దావీదు అంటున్నాడు, అమ్మా నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను, రాత్రి జాముల యందు అదిగో దేవుని వాక్యమును ధ్యానిస్తున్నాడు. ఆయన దేవుని మందిరంలో లేకపోతే ఆయన రాత్రి సమయాల్లో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఎటువంటి వాటి చేత తృప్తి చెందుతున్నాడు? దేవుని వాక్యాన్ని పోల్చడానికి ఆహార పదార్థాలు వాడుతున్నాడు. క్రొవ్వు, మెదడు, జుంటె, తేనె, దారలు, ఎటువంటి వాటితో పోలుస్తున్నాడు? ఎలా పోల్చాలా, ఎలాగా అని చెప్పి అంటున్నాడంటే ఆ తిన్న వస్తువుల్లో శ్రేష్టమైనటువంటి హృదయానికి తృప్తిని కలిగించేటువంటి వాటితో పోల్చి మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యము నాకు క్రొవ్వు, మెదడు దొరికినట్లుగా నాకు అలాగ తృప్తినిస్తా ఉంది దేవుని వాక్యం. దేవుని వాక్యము చూడండి, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మన హృదయాలు ఎంతో ప్రశాంతతను అనుభవిస్తూ ఉంటాయి. దేవుని సన్నిధి మనకు ప్రశాంతతను అనుభవిస్తా, మన ప్రశాంతతను పొందుకునేటువంటి స్థలంగా అది ఉంటుంది. దేవుని సన్నిధికి వస్తే, దేవుని మాటలు వింటా ఉంటే అంటున్నాడు. ఇంకా ఏమంటాడంటే 107వ కీర్తనలో 9వ వచనములో ఆయన సన్నిధిలో మనలను ఆయన తృప్తిపరుస్తాడు. దేవుని సన్నిధిలో మనకు తృప్తి. ఏమనుంది అమ్మా? ఎలయనగా అదిగో ఆయన ఏం చేస్తాడు? దేవుని సన్నిధి ఏమిస్తుందండి? దేవుని సన్నిధి ఆకలి తీరుస్తుంది. దేవుని సన్నిధి మనకు నీడనిస్తుంది. దేవుని సన్నిధి మాత్రమే తృప్తినిస్తుంది. మనుషుల తృప్తి ఎలా ఉంటది? మనుషులు ఇచ్చే నీడ ఎలా ఉంటది? మందంతా ఎలా ఉంటది? పెడితే పెళ్లి లేకపోతే సావు అన్నట్టు ఉంటది కదా. మంది పెడితే పెళ్లి లేకపోతే సావు. అసలు ఏం పెట్టారండి అంటారు. అంతా తినేసి లాస్ట్లో ఏం పెట్టారండి, అంత ముడుసులే ఉన్నాయి. మందంతా ఎలా ఉంటదంటే వ్యవహారం పెడితే పెళ్లి లేకపోతే సావు అన్నట్టు ఉంటుంది. ప్రియులారా, ప్రభు అలా కాదు. ఎలాగా? ఆయన సన్నిధి ఎలాగా? ఏమండి? ఏలయనగా ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు, నీ మనసును తృప్తిపరుస్తాడు. ఎప్పుడైనా ఇటువంటి వాతావరణం ఎప్పుడైనా చూడగలిగావా? దేవుని సన్నిధిలో నీవు తృప్తిని పొందుకొని వెళ్ళావా? మందిరానికి వచ్చి వెళ్తున్నావు, ఎప్పుడైనా అటువంటి వాతావరణం చూసావా? దేవుని మందిరంలో ఉండేటువంటి ఆ తృప్తి నీ హృదయానికి ఎప్పుడైనా దొరికిందా? ఆమంటుంది, నా ప్రియుడు నాకు తృప్తినిచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనంలో ఏమంటున్నాడంటే, యెహోవా ఆయన నిత్యము నడిపిస్తాడు, క్షామకాలమున ఆయన తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుస్తాడు. నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు, ఉబుకే ఊటలాగా ఉంటావు. అది ఆయన నిన్ను ఎలా తృప్తిపరుస్తాడు? ఎప్పుడు ఎండిపోను, నిన్నెప్పుడు ఎండనివ్వడు, తృప్తిపరుస్తాడు ఆయన. ఎక్కడ తృప్తి కలుగుతుంది నీకంటే ధనములో తృప్తి కలగదు. వీళ్ళరా, ఈ లోకంలో నువ్వు అనుభవించు ఏదైనా, నీకు అక్కడ తృప్తి లభించదు.
దేవుని సన్నిధిలో ఆయన నీకు తృప్తినిస్తాడు. ఆయన సరిపోయినటువంటి వాడుగా ఉంటాడు అంటున్నాడు. అక్కడ 11వ వచనంలో యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు. ప్రభు ఆయన నడిపించేటువంటి వాడండి. ప్రతి సమయంలో ఆయన నడిపించేటువంటి వాడు, ప్రతి సమయంలో తృప్తిపరిచేటువంటి వాడు. అరణ్యంలో ప్రయాణం చేస్తున్నాడు అంట సాధు సుందర్ సింగ్. ఒకరోజు అడవిలో ప్రయాణం చేస్తుంటే అలిసిపోయి చీకటి పడ్డాక ఒక బండ మీద పడుకున్నాడు, నిద్రపోతున్నాడు. నిద్రపోతా ఉంటే ఒక భయంకరమైనటువంటి కొండ శిలువ ఆయన చుట్టుకొని ఉందంట. చలికి ముడుక్కొని పడుకున్నాడు, ఇది వచ్చేసి చుట్టుకొని పడుకుందంట ఆయన్ని. కళ్ళు తెరిచి చూసేసరికి తెల్లారి అది మెల్లిగా లేచి వెళ్ళిపోతా ఉందంట. అది ఎందుకు వచ్చిందంటే ఈయనకి ఆ చలిని కప్పడానికి వచ్చింది అది. పిల్లరా, భక్తుల జీవితాల్లో జరిగినవి కథలు కాదు. భక్తుల జీవితాల్లో జరిగినటువంటి సంగతులు. క్షామకాలమున, కరువు కాలమున, అన్ని ఉన్నప్పుడు కాదు, ఏమీ లేనప్పుడు ఆయన చేయగలడు. ప్రభు ఇచ్చేటువంటి సహాయం, మనుషుల దగ్గర సహాయం ఒక్కోసారి మనకు అందదు, అక్కడ అయిపోయినట్టు కనిపిస్తుంది. వీళ్ళు ఏం అడుగుతాం, అంత ఖాళీగా ఉంది, వీళ్ళు అడగలేమని అనుకుంటాం. కానీ ప్రభు అది ఎప్పుడు ఎండిపోయేటువంటిది కాదు. అక్కడ ఏమంటున్నాడంటే ఆ తర్వాత వచనంలో, నీవు తోట వలె ఉంటావు, ఎప్పుడు ఉబికేటువంటి ఊట వలె ఉంటావు. నీవు ఎటువంటి వ్యక్తిగా ఉంటావు? 12వ వచనంలో ఆయన అంటున్న మాట, పూర్వకాలమున పాడైన స్థలములను నీ జనుల చేత కట్టిస్తాను, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీకు పెట్టే పేరేమంటున్నాడంటే బాగు చేయవాడు అని, త్రోవలను సిద్ధపరిచేవాడు అని నీకు పేరు. ఎటువంటి పేరుని ఇస్తాడు ఆయన? మనం పాడు చేసే వాళ్ళకి, చెడగొట్టే వాళ్ళకి, పడగొట్టే వాళ్ళకి ఇచ్చే పేరు ఇది. మనలాంటి వాళ్ళకి అటువంటి పేరు ఇస్తాడంట. చచ్చి నాకు ఆ పేరు సెట్ కాదు అనాలి మనం. వాస్తవానికి మనకు ఆ పేర్లు సెట్ కావు. ప్రభు ఇచ్చేటువంటిది ఇంత గొప్ప భాగ్యము. ఏమంటున్నాడు? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటాడు తెలుసా? ఒకసారి చూడండి. 31వ అధ్యాయము 14వ వచనం. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు, ఇదే యెహోవా వాక్కు. క్రొవ్వుతో ఆయన ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడు. ఆయన తృప్తిపరిచేటువంటి వాడు. ప్రభు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడంటే తృప్తిపరచాలనుకుంటున్నాడు. మనం ఏమి నేర్చుకుంటాం? ఆయన దగ్గరికి వెళ్ళాక తృప్తి నేర్చుకుంటాం. వీళ్ళనా ప్రభు మనల్ని తృప్తిపరచాలనుకుంటున్నాడు అంటున్నాడు. ఆమె అంటుంది, ఆయన నాకు ఎటువంటి వాడంటే ఆయన అతి శ్రేష్టమైనటువంటి వాడు, ఆయన నాకు ప్రియమైనటువంటి వాడు, నాకు తృప్తినిచ్చేటువంటి వాడు. ఏమండి, ఆయన ఎటువంటి వాడు? ఎండిపోయేటువంటి వాడు, వాడిపోయేటువంటి వాడు కాదు ఆయన. ఏమండి, ఆయన దయనీయమైనటువంటి స్థితిలో నుండి ఆయన లేచి, యెషయా మొద్దు ఎండిపోయి పడిపోయిందంట. దాంట్లో ఇక జీవం కనిపించే ఆస్కారమే లేదు. అటువంటి దాంట్లో నుండి ఆయన బయటికి వచ్చి ఎంత గొప్ప ఆశ్రయంగా మారిపోయాడో లోకానికి. పడిపోయినటువంటి ఒక మొద్దులో నుంచి ఒక చిన్న చిగురులాగా బయటికి వచ్చి అనేకులకు ఆశ్రయముగా మారిపోయాడు. ఇప్పుడు అంటుంది, నేను అతని నీడను వెళ్ళి కూర్చుందును. దేవుని వాక్యం దగ్గర నువ్వు కూర్చుంటే, దేవుని సన్నిధిలో నువ్వు కూర్చుంటే నీకు తృప్తి లభిస్తుంది, నీకు సంతోషం లభిస్తుంది, నీకు ఆనందం లభిస్తుంది. తర్వాత ఏమంటుందో చూడండి. తర్వాత మాట, అమ్మా అతడు నాకు ప్రియుడు, ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుందును. ప్రియులరా, అతని ఫలము నా జీవకు మధురము. ఇదిగో ఆమె నీడలోకి వెళ్తుంది. చాలా ఎండను అనుభవించింది ఆమె, చాలా ఎండను అనుభవించింది. ఎండ బాధపడిన వాళ్ళకి నీడ విలువ తెలుస్తుంది. చాలా బాధను పడి, చాలా కష్టం పడింది ఆమె. ఆ ఎండలో తిరిగి అంట ఆమె నల్లగైపోయిందంట. నేను నల్లని దానను, నా అన్నలు తీసుకొచ్చి నన్ను ఇక్కడ కావలికత్తిగా పెట్టారు, నా పరిస్థితి మారిపోయింది, ఇప్పుడు నేను అతని నీడకు వెళ్తున్నాను. ఎలాగా? ఆనందభరిత వెళ్తుందంట. ఆయన నీడలో కూర్చోడానికి
ఆమె వెళ్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనకు ఉండేటువంటి ఒకే ఒక శ్రేష్టమైన నీడ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నీడకు వెళ్ళాలి అనుకుంటా ఉంటారు. నాకు ఈ నీడ ఉందని, ఆ నీడ ఉందని. ఇవన్నీ శాశ్వతంగా ఉండే నీడలు కాదు. ఈ నీడలు ఏమైపోతాయి? జరిగి 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 ఉన్నట్టుండి దానికి పొద్దయ్యాక అదేమైపోద్ది? కనపడకుండా వెళ్ళిపోద్ది. ఈ లోకంలో మనకు ఉండేటువంటి తోడు నీడలు అటువంటివే. ఈ లోకంలో ఉండే తోడు నీడలు అవి జరుగుతూ ఉంటాయి. మీరు గమనించారా? కొన్నిసార్లు నీడ మధ్యాహ్నానికి ఎక్కడుంటే 3 గంటలకు ఇక్కడికి వచ్చేస్తుంది, 5 గంటలకు ఇక్కడికి వచ్చేస్తుంది, 6 గంటలకు పూర్తిగా అది వెళ్ళిపోతా వస్తుంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, చాలాసార్లు అనుకుంటా ఉంటాం, ఈ నీడ నాతో చాలా కాలం వస్తుందని, ఈ నీడ నన్ను వెంబడిస్తానే ఉంటది, ఈ నీడ నన్ను విడిచిపెట్టదని చెప్పేసి చాలాసార్లు అనుకుంటా ఉంటాం. కానీ ఒకానొక సమయంలో ఈ నీడ వదిలి వెళ్ళిపోద్ది. అయితే ఇదిగో ఈ ఆశ్రయం అనేటువంటి ఈ నీడ అది ఎన్నడూ బయటికి పోదు, అది ఎన్నడూ పక్కకు పోదు అంటుంది. ఆనంద భరితనై నేను వెళ్ళి అతని నీడను కూర్చుంటాను. అది ఎప్పటికీ తరగనిది. ఆ నీడ అది ఎప్పటికీ తరగదు. అది సంతృప్తినిస్తుంది. ఏమండి, అది నన్ను చిరకాలము నడిపిస్తుంది. అందుకని అంటాడు దావీదు, నేను చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేస్తాను. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, 17వ అధ్యాయము కీర్తనల గ్రంథము 9వ వచనములో దావీదు అంటూ ఉంటాడు ఈ మాట. ఒకసారి చదవండి. 17వ అధ్యాయము 9వ వచనము. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచుకోరు దుష్టుల నుండి నన్ను కాపాడు. ఎలా కాపాడాలి? ఆయన ఎలా కాపాడతాడంట? ఓ దైవజనుడు అంటాడు, ప్రభువుని ఎలా పోల్చొచ్చు అంటే రకరకాలుగా పోలుస్తూ ప్రభువుని కంటిపాపతో పోల్చాడంట. దేవుడు ఎటువంటి వాడంటే కంటిపాప లాంటి వాడంట. దేవుడు ఎవరు అంటే, ఒక ఆయన అన్నాడు కోడితో పోల్చి మాట్లాడాడు అన్నాడు. కోడి తన పిల్లలను కాపాడినట్లు అంటాడు. ప్రభువుని ఎలాగా పోల్చాడంటే కనుపాపతో పోల్చాడంట. కనుపాప ఏం చేస్తుంది? మీరు ఊరికి ఫింగర్ తీసుకుని వెళ్ళండి, మీరు ఫింగర్ అలా తీసుకుని వెళ్ళడమే దాని రియాక్షన్ అది మారిపోద్ది. వెంటనే అది అలా ఉండదు. వెంటనే అది యాక్షన్ మొదలు పెట్టేస్తుంది. మీరు అలా వెళ్తా ఉండండి, అది వచ్చేస్తుంది. దానికి ఎవరు చెప్పారు? దేవునితో పోల్చి మాట్లాడాడు. ఇది ఎవరంట? చూడండి అసలు ఎలా కాపాడతాడు ఆయన. అసలు నీ దగ్గరికి ఏమి రాకుండా నీ దగ్గరికి ఏమైనా వస్తుందంటే వెంటనే రియాక్షన్ మారిపోతుంటది. అక్కడ నీ మీదకి ఏదైనా వస్తుంటే ఆయన రియాక్షన్ మారిపోద్ది. నీ మీద ఎవరైనా తప్పుగా ఆలోచన చేస్తే, నీ గురించి ఏమైనా ప్రయత్నాలు జరుగుతూ ఉంటే వెంటనే అక్కడ రియాక్షన్ మారిపోతూ ఉంటది. ఆయన యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ అంటున్నాడు, చదవండి ఆ మాట మరలా మరొకసారి దయచేసి. ఒకడు తన కనుపాపను కాపాడినట్లు నన్ను కాపాడును, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. కనుపాపను కాపాడినట్లుగా నా గురించి నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు కేర్ తీసుకోవాలి. ఎలా కాపాడాలంటే కనుపాపను కాపాడినట్లుగా. ఇశ్రాయేలు ప్రజలను అరణ్యంలో నుండి తీసుకుని వస్తున్నప్పుడు మహారణ్యంలో కనుపాప కాపాడినట్లు కాపాడాడు అంట వాళ్ళని. మహారణ్యంలో ఏ పక్క నుంచి ఏ జంతువు వచ్చి వీళ్ళని ఈడ్చుకుని వెళ్ళిపోద్దో, ఒక్కొక్కరిని ఈడ్చుకుని వెళ్ళిపోవచ్చు కదా. క్రూరం మృగాలు ఉండేటువంటి స్థలాలు అవి. ఒక మాట ఉంటది హోషేయ గ్రంథంలో, ఏమని ఉంటుంది తెలుసా? మహారణ్యములో కాలిన ఎండకు మిమ్మల్ని స్నేహించిన వాడు నేనే అని ఉంటది. మహారణ్యములో కాలిన ఎండకు ఆ ఎండలో స్నేహం చేశాడంట. ఎండలో ఎవడు చేస్తాడు? వచ్చాయి నేడు ఉంటది. ఎండలో మనతో స్నేహం చేశాడు. వీళ్ళు మన పితరులతో స్నేహం చేశాడు. వారి కొరకు ఆయన ఏం చేశాడంటే ఆకాశముల నుండి ఒక మేఘమును పంపించాడంట. వాళ్ళు ఏసీ జర్నీ చేశారండి. మీరు 2000 3000 ఒక 400 కిలోమీటర్లు వెళ్ళాలంటే 2000 3000 దాన్ని పే చేసి మీరు ఏసీ బస్ ఎక్కాలి. ఏమండి, వాళ్ళకి
40 సంవత్సరాలు ఏసీ ఇచ్చాడు. 40 సంవత్సరాలు వాళ్ళు తిరుగుబాటు చేసినా ఏసీ వెనక్కి తీయలేదు. మనం ఏం చేస్తాం? ఏసీ ఆపే అంటాం. తెచ్చి దుర్మార్గులందరూ వచ్చి కూర్చున్నారు, ఏసీ ఆపేయండి, కరెంటు పెరిగిపోద్ది కదా. వెంటనే అన్ని ఆఫ్ చేసి పదండి వెళ్ళిపోతాం పదండి అంటే ఏం చేస్తాం మనం? వాళ్ళు తిరుగుబాటు చేసిన, వాళ్ళు ఆయన మీద ఆయాసపడినా, ఆయన మీద సణిగిన, ఏమండి ఆయన మీద బాధపడినా, ఆయన వారిని ఆయన మేఘమును ఆయన తీయలేదు అని ఉంటది. మనమైతే తీసేస్తాం, చిచ్చి వద్దులేండి, చేసి చాలండి, తీసేస్తాం కదా. మన మీద ఎవరైనా రాయేశారు, మనం ఏం చేస్తాం? మనం కొద్ది పెద్ద రాయి తీసుకుంటాం, సైజు పెంచుతాం, రాయి సైజు. మన మీద రాయేసాడు అనుకో, ఎవరైనా ఒక దూషణ మాట వేసాడు అనుకో, ఒక నేరము, ఒక అపవాదం మోపాడు అనుకో, దానికి ఇంకొంచెం సైజు పెద్దది పెంచుతాం అనమాట. ఆ భూమి మీద మనుషులు అది వేస్తే ఆయన తిరిగి మనుషుల మీద ఏం వేసాడు తెలుసా? తన ప్రేమను వేసాడు. ఆయన చూపించే ప్రేమే వేరు. మనుషుల ప్రేమకి ఆయన ప్రేమకున్న వ్యత్యాసం ఇది. మనమేమో ఇలాగిస్తాము, ఆయన ఇచ్చేది వేరుగా ఉంటది. ఆయన కోపం చూపిస్తాడంట, అందులో వాత్సల్యం ఉంటదంట. కొన్ని మాటలు చదువుతుంటే, ఆ మాటలు చదువుతుంటేనే హృదయం తృప్తితో, హృదయం దుఃఖంతో నిండిపోద్ది. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును. ఆయన ఆయుష్ అంటున్నారేంటి అయ్యా? ఆయన కోపం అంట 4 తరాలే ఉంటుందంట. ఆయన కనికరము 1000 తరాలు ఉంటుందంట. 4 తరాలు మాత్రమే కోపపడి 5వ తరం కాడి నుంచి వదిలేస్తాడంట, పోరా. మనమైతే ఏం చేస్తాం? తరతరాలు ఇక మనమైతే యుగ యుగాలు ఇక అసలు వాళ్ళ మొక్కం, వాళ్ళ సాయి, వాళ్ళ వైపు అసలు సమస్య లేదు, చిచ్చి అది వాసన అంటాం మనం. ఆయన 4 తరాలే. ఆ మాట చదివినప్పుడు ఒక రోజు, ఇన్నైనా నీ ప్రేమ వీళ్ళని ఇక్కడ అంటున్నాడు. 19వ అధ్యాయంలో 9వ వచనంలో అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఒకడు తన కనుపాపను కాపాడునట్లు నన్ను కాపాడుతున్నావు. నన్ను లయపరచాలనుకున్నటువంటి వారి దగ్గర నుండి నన్ను కాపాడుతున్నావు. నీ రెక్కల నీడలో నన్ను దాస్తున్నావు. నేను అతని నీడకు వెళ్తానంటుంది ఆమె. నువ్వు ఏ నీడకు వెళ్ళినా, హలో గుర్తుపెట్టుకో. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, కొన్నిసార్లు అనుకుంటాం చాలా నీడలు ఉన్నాయి మాకు, అవన్నీ జరిగిపోతాయి. ఆ నీడలన్నీ వెళ్ళిపోతాయి. ఈ నీడ ఎక్కడికి పోదు. నిన్న నేడు నిరంతరము ఉండేటువంటి నీడ. ఎవర నీడ? ఆ నీడకు ఒక పేరు పెడితే అది యేసుక్రీస్తు. ఆ నీడ ఎక్కడికి పోదు. అది మరణమునకు యువతలు ఉంది, మరణమునకు అవతల ఉంది. ఈ లోకంలో ఇదిగో ఈ నీడలన్నీ వెళ్ళిపోతాయి, ఏ నీడలన్నీ వెళ్ళిపోతాయి. దృశ్యములు అనిత్యములు, అదృశ్యములు నిత్యములు. దృశ్యమైనవి అనిత్యములు, ఇవి అనిత్యం, గుర్తుపెట్టుకో. ఇక్కడ కనబడేవన్నీ అనిత్యమే. అదృశ్యములు నిత్యములు. కనబడకపోవచ్చు కదా. వాడు ఎవడు అంటున్నాడు, యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు? చూపించరా, ఇప్పుడు చూపించరా. ఏం చేయాలంట? ఆడి వెనకాల ఏమన్నాడు తెలుసా? నీకు మెదుడుందిరా అన్నాడు. ఓ చూపించాడు. నీకు మెదుడుందా? ఎందుకు లేదు? చూపిస్తుంటాడా? పిల్లలు ఆయన ఉన్నాడు, ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపిన నీవు చెప్పగలను. ఆయన ఉన్నవాడు అనువాడు. ఆయన ఉండుననువాడు, నేను ఉంటాను, మీరుండవు. ఈ నీడలు ఉండవు. ఈ భూమి మీద ఉన్న నీడలు ఏవి ఉండవు, వెళ్ళిపోతాయి. జరిగి ఒకనొక రోజు నీ నీడ వెళ్ళిపోద్ది. ఈ నీడ మాత్రము నువ్వు నేను స్మరించేటువంటి ఈ నీడ, ఇది శాశ్వత కాలం ఉంటుంది.
చాలా కాలము క్రిందట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై అంటాడు ఇర్మియా, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నా. అది శాశ్వతంగా ఉండే నీడ. ఆమె ఏమంటుందో తెలుసా? నేను వెళ్ళిపోయి ఆ నీడను కూర్చుంటాను. ఎవరిని ఏ నీడకు వెళ్ళాలి? చాలా మందికి నాకు మా 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 వాళ్ళు ఉన్నారు, మా ఎమ్మెల్యే ఉన్నాడు అంట కదా, మా 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 వాళ్ళు ఉన్నారు. అవంటుంది నేను వెళ్ళి ఆయన నీడను కూర్చుంటాను. 36వ అధ్యాయం 7వ వచనంలో మళ్ళీ చదువుదామా? నీ రెక్కలను, ఆయన రెక్కలను గురించి అంటూ ఉంటుంది 36:7 ఇందా చదివిన మాట. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడ దగ్గరికి వెళ్తారు, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని అందుతారు. ఏ నీడ అంటే ఆయన రెక్కల నీడ. ఎలా ఉంటది అక్కడ? వెచ్చగా ఉంటది కదా. ఎలా ఉంటది? అసలు ఒక రోజు నేను చూసాను, ఎవరో పెట్టారు ఒక ఫోటో, పెద్ద వర్షం పడుతుంటే ఒక కోడి ఏం చేస్తుందంటే రెక్కల్ని ఇలా పెట్టేసి పిల్లల మీద పడకుండా, అది ఎంత ప్రేమ దానికి, తన పిల్లలకి అది సంరక్షణ ఇస్తుంది, దానికి వాటి కింద పెట్టేసుకుంది. అవి మాత్రం చక్కగా అడుగుతుంది అంటున్నాయి. ఆ పైన ఉన్న పెయిన్ వాటికి తెలియట్లేదు. అది ఏదైనా ఆయన చూసుకుంటాడు, అది ఏ బాధ అయినా ఆయన చూసుకుంటాడు, ఏ కష్టమైనా ఆయన చూసుకుంటాడు. నువ్వు వెళ్ళిపోయి, మనం వెళ్ళిపోయి ఏం చేయాలా? ఆయన రెక్కల నీడలో. నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఒక మాట కనిపించింది. ఆ మాట చాలా భయం వేసింది. ఆ మాట ఇప్పుడు ఈ సందర్భానికి వెనక్కి వెళ్ళాలి మళ్ళీ ఒకసారి. సువార్తల్లోకి వద్దాం. 13వ అధ్యాయము 18వ వచనం కావాలి నాకు. వినండి. ఎవడైనా రాజ్యమును గురించిన వాక్యము విని, అది రాజ్యమును గురించిన వాక్యము విని గ్రహించకపోతే ఏం జరుగుతుంది తెలుసా? అక్కడే ఉంటాడు. అక్కడ హలో దుష్టుడు అక్కడ ఉంటాడు. ఇప్పుడు చెప్పండి మీరు, హృదయంలోకి ఎందుకు వచ్చేస్తాడు? ఓడేం చేద్దంటే అది అంటుంటది, ముక్కేసి ఓడి లాగేస్తుంటది. వాక్యం విన్నప్పుడు వెంటనే తీసుకుని గ్రహించేయాలంట. మనం వేసి మిషన్ వేసి ధర రుద్దేస్తా ఉండాలి. గ్రహించక ఉండగా దుష్టుడు వచ్చి, అంటే దుష్టుడు ఉదయం లేడు, ఇప్పుడు వచ్చి అని ఉంది. అంటే ఇప్పుడు మనం ఏమని అర్థం చేసుకున్నట్టు దుష్టుడు అక్కడ వచ్చేస్తాడు. వాడు వాక్యం విని, వాక్యం విని గ్రహించడం చాలా అవసరం. వాక్యం వినాలా, తర్వాత వాక్యాన్ని ఏం చేయాలా ఇంకొకసారి, ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది ఇది. అందుకని దీన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. 4వ అధ్యాయం మార్కు సువార్త 4వ అధ్యాయం. ఒకసారి చూడండి 14వ వచనం. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు, త్వరగా కానీ అదిగో సాతాను వచ్చి వారు వినిన వెంటనే వాడు రెడీ ఉంటాడు. ఎప్పుడు ఇది? ఎప్పుడు అంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గ్రహించకపోతే. గ్రహించడం అనేటువంటి చాలా ప్రాముఖ్యం. చర్చకు వస్తున్నావు కదా, వేరే గ్రహించబాకు. నాకు వాళ్ళ చూపులోనే అర్థమైపోయింది అంటారు కదా. ఏదన్నా గొడవ జరిగింది దాని గురించి థింక్ చేస్తా ఉంటాడు. నీకు తెలియదు కానీ వాళ్ళ చూపులోనే నాకు అర్థం, నేను బాగా గ్రహించానట్టు. ఏం గ్రహించావు? నువ్వు గ్రహించట్లా, లేనిపోయింది ఊహిస్తున్నావు అనవసరంగా. ఆడేది జరిగి ఉంటుందేమో, అలా అయ్యి ఉంటుందేమో, ఇలా నువ్వు అలా ఊహించవా? వాక్యం గురించి ఊహించు తీవ్రంగా, ఏమై ఉంటుంది. దేని గురించి గ్రహించాలి ఇప్పుడు చెప్పండి?
ఆయన అలా చూశాడు కూడా డౌట్, సుధీర్ అలా చూస్తున్నాడు ఏదో మొత్తానికి. అలా అన్నావు అనుకో, నువ్వు ఏదేదో ఊహిస్తున్నావు. ఆ ఊహలన్నీ తీసుకెళ్ళిపోయి ఎక్కడ పడేయాలా? వాక్యం గురించి అంత ఊహించు. పరమగీతం కొద్దాం ఒకసారి. 57వ అధ్యాయము కీర్తన గ్రంథం 1వ వచనం కూడా చదవండి దయచేసి. నన్ను కరుణించు దేవా, నన్ను కరుణించు, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను కరుణించు దేవా, నన్ను కరుణించు. అపాయాలలో దేవుని నీడ, ఇబ్బందులలో దేవుని నీడ, ప్రమాదాలలో దేవుని నీడ, ప్రతి సమయంలో దేవుని నీడ నీకు ఉంటది. గుర్తుపెట్టుకో. చాలా మంది నాకెవరి నీడ అవసరం లేదు, నాది నేను చూసుకోగలను అనద్దా మాట. నాది నేను చూసుకోగలను, నాకు తెలుసు, నాకున్న దాన్ని బట్టి నేను చేసుకుంటాను అనద్దా మాట. ఇది ఏమి నీడ అంటే అపాయాలలో దేవుని నీడ. దావీదు ప్రాణాపాయములో ఉండి రాస్తున్నాడు ఈ కీర్తన. సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వస్తే ప్రాణాపాయం వచ్చింది దావీదు జీవితంలో. ప్రాణాపాయాలు సమయంలో వినండి, దేవుని నీడ నీతో ఉంటది. 2వ నీడ చూద్దాం. 63వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథం 63:7లో నీవు నాకు సహాయకుడవై ఉన్నావు, అదుగో నీ రెక్కల నీడకు వెళ్తాను. నేను నీ రెక్కల నీడకు వస్తాను. దేవుని యొక్క రెక్కల నీడ 9వ కీర్తన 1వ వచనంలో సర్వశక్తుని నీడ అని ఉంటుంది. అక్కడ ఏమన్నది? 9వ అధ్యాయం 1వ వచనం, నా పూర్ణ హృదయంతో చూడండి, ఇది సర్వశక్తుని నీడ. ఏ నీడకి వెళ్ళాలి? సర్వశక్తుని నీడ. 101వ కీర్తన 21వ కీర్తనలో కూడా ఓ చక్కని మాట ఉంటది. 5వ వచనంలో ఏమనుంది? యెహోవాయే నిన్ను కాపాడువాడు. 121వ కీర్తన 5వ వచనము, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉంటాడు. ఆయన ఎలా ఉంటాడు? నీడగా, నీ కుడి పక్కన. నిజంగా ప్రభు నీడ అంటే కుడి వైపున ఉంటాడు కాదు, అన్ని వైపున ఉంటాడా నీకు? లేకపోతే ఎడం పక్క తీసేయాలా? ఎడం పక్క కొలిసేయాలి మొత్తం నీగా, లేకపోతే కుడి వైపున ఉంటాడా? అన్ని వైపులా ఆయన నీకు తోడు ఉంటాడు అన్నాడు. యెహోవా నీకు యెహోవా నీకు నీడగా ఉంటాడు. పగలు ఎండ దెబ్బ తగులదు, రాత్రి వెను దెబ్బల తగలదు. పగలు ఎండ దెబ్బ తగలదు అని అన్నాడుగా, నీడగా ఉంటా అన్నాడుగా. నా ఇష్టం, నేను నీళ్ళు తాగినట్టే నిన్నువేం కాపాడ్డావు. ఫాస్ట్ గారు మీరే చెప్పారండి అన్నది. తీసుకోవాల్సి నేను తీసుకోవాలా? కొంతమందికి అసలు ఎలా ఉంటుంది తెలుసా? ఉదయాన్నే నీళ్లు తాగాలి అన్నారంట. ఏం చేయాలి అనేసరికి ఉదయాన్నే ఎంత నీళ్లు తాగితే అంత మంచిది అనగానే 3 లీటర్లు నీళ్ళు తాగేశాడంట. ఆపకుండా 3 లీటర్లు 4 లీటర్లు గట్ట 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 తాగేస్తా ఉన్నాడు. అలా ప్రమాదం అయిపోద్ది. కొన్నిసార్లకి కొంతమందికి ఏం ఉండదు. ఏమన్నా చెప్పారు అనుకో, ఎవరన్నా వెళ్ళిపోతూ ఉంటారు అంతే. ఇక వెళ్ళిపోతుంటారు, ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా చెప్పారు. అయ్యో, నీకు దాన్ని పూర్తిగా తెలుసుకో. ఉదయం తాగితే మహా తాగితే 300 నుంచి 400 మిల్లీ లీటర్లు అంతే, అంత మిగతాడు. హాఫ్ లీటర్ ఎక్కువ. నీకు హాఫ్ లీటర్ తాగావంటే మళ్ళా ఒక 1 అవర్ తర్వాతే తాగాల. 3 లీటర్లు తాగేసి పొట్టు పిచ్చుకుపోయి నానా యాగి పడిపోయాడు. కొంతమంది అలాగే ఉంటారు. కొంతమంది వాళ్ళకి ఏముండదంటే వాళ్ళు ఏదో చెప్పారు, మనం ఏదో వెళ్ళిపోతున్నాం. అలా కాదు, దాని గురించి ఆలోచించి దాని మీద దృష్టి పెట్టు. యెహోవా నాకు నీడగా ఉంటాడంటే గొడిగేసుకుని వెళ్ళను, నేను వర్షం పడితే పడింది అని అట్లా కాదు కదా. ఒకరోజు మీరు మందులు కాక విశ్వాసము చేతనే
అని ఒక ఆయన ప్రసంగం చేస్తా ఉన్నాడు. నేను అక్కడే కూర్చున్నాను. మీరు టాబ్లెట్లు వేసుకోవద్దు అంటున్నాడు. నువ్వు మందులు కాకంటే అది కాదురా నాయన, మందం. మీరు మందులుగా ఉండద్దు. కొంతమంది మందులు కాకనగానే ఏంటి, మనల్ని మందులు వాడద్దు అన్నారు కదా. అట్లు చేయని ఎడలా అన్నట్టు అయిపోద్ది అది. ఎట్లు అట్లు చేయని ఎడలా ఈ ఉదయకాల సమయంలో అనగానే కొంతమందికి అసలు ఏం ఉండదు కదా. కొంతమంది ఎక్కడో ఉంటారు, ఏదో ఎక్కడో తిరుగుతూ ఉంటారు, వాళ్ళు ఆడాడాడాడుంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. అతను అమ్మయ్య అయిపోయింది పదండి, అయిపోయిందా పదండి అనేసి వెళ్ళిపోతారు. అది కాదు, దేవుని మందిరంలోకి వచ్చే నువ్వు ఒక ప్రత్యేకంగా ఉండాలి. దేవుని మందిరంలోకి వచ్చే నీ సామర్థ్యం పెరుగుతూ ఉండాలి. విశ్వాస జీవితంలో నువ్వు అంతగా అభివృద్ధి చెందుతూ ఉండాలి. నువ్వు ఆ నీడకు వెళ్ళాలి. ఇంకేమంటున్నాడు తర్వాత మాట చూద్దామా? యెషయా గ్రంథం 4:6 ఒకసారి 4:6 ఏమనుంది? 4:6 కాదమ్మా, పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగా పర్ణశాల ఒకటి ఉండును. పగల ఎండకు నీడగా ఆయన ఉంటాడు. ఆయన మనకు నీడ. ఏ నీడ? శాశ్వత కాలం ఉండేటువంటి నీడ ఇది. ఇంకా అంటాడు 25వ అధ్యాయం అక్కడ యెషయా గ్రంథంలో ఇంకొక మాట మనం చూస్తే ఏమంటాడు? 3వ వచనంలో ఏమనుంది? భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా నీకు బీదలకు శరణ్యముగా ఉంటివి. దరిద్రులు కలిగిన శ్రమలో నీవు వారికి శరణ్యముగా ఉంటివి. గాలి వాన తగలకుండా ఆశ్రయముగాను వెట్ట తగలకుండా. ఏం మాట అండి, అద్భుతమైన వజ్రం లాంటి మాటలు ఉన్నాయి బైబిల్లో. వజ్రాలే ఏరేసుకోవడమే. ఒక ఆయన అంటున్నాడు, పరిశుద్ధాత్మ అనే లాంతర్లో ఈ వజ్రాలు ఏరుకోవాలంటే మనం పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ లాంతరులో, ఆ వెలుగులో ఇటువంటి వజ్రాలు ఏరుకోవాలి. ఏమని వాక్యంలో వజ్రాలు ఉన్నాయి. ఆ మాటలు చదువుతుంటే మన హృదయాలకు నెమ్మది. ఆ మాటలు చెవుల్లోకి వెళ్ళి మన మనసులోకి వెళ్ళి ఎముకలను, కేళ్లను, మూలుగులను విభజించబట్టుకు దూర్చు మనకు బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని ఇస్తాయి. అవి మన ఆత్మను బలపరుస్తాయి. అవి అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే భీకరుల ఊపిరి గోడకు తగలకుండా గాలి వానవలే ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉన్నావు. ఆయన ఎటువంటి వాడు? మనకి శరణ్యముగా ఉండేటువంటి వాడు. మనకి ఆయన ఆశ్రయం. ఆయన ఆశ్రయించే వాడిని ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టేటువంటి వాడు ఎంత మాత్రము కూడా కాదు. 32వ అధ్యాయంలో ఒక మాట ఉంది యెషయా గ్రంథంలో 2వ వచనంలో, మనుషుడు గాలికి మరుగైన చోటు వలెను గాలివానకు చాటైన చోటు వలె నుండును. ఎండిన చోట నీళ్ల కాలువ వలెను అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలె ఉండును. ఆయన ఎటువంటి వాడంట? గొప్ప బండ. ఏమండి, వారితో నడిచిన బండ అని ఉంటది ఒక దగ్గర కదా, వారిని వెంబడించిన బండ అని ఉంటది. ఆయన ఎటువంటి వాడు? ఆయన బండలాగా ఉంటాడంట. చిన్నదాన్ని అనుకున్నావు అనుకో, అది కదిలిపోద్ది. పెద్ద బండన అనుకున్నావు అనుకో, కదులుతుంది. అది కదలదు. అందుకని మనం ఏం చేయాలి? ప్రభునందు ప్రియమైన వరద భద్రతనిచ్చేటువంటి ఈ నీడలోకి మనము వెళ్ళేటువంటి వారుగా ఉండాలి. ఇక అంటుంది ఆమె అంటుంది, షోలంబిత్ అనే ఆమె ఏమంటుంది? 4వ వచనానికి వద్దాం. ఆమె ఏమన్నది? అతడు నన్ను విందుశాలకు తీసుకొని వెళ్తాడు. అమ్మా చదవండి. నా మీద ఆయన ప్రేమను ధ్వజముగా ఆయన నన్ను విందుశాలకు తీసుకొని వెళ్తాడు. దేవుని కుమారుడు ఇచ్చేటువంటి విందు ఎలా ఉంటుందో ఊహించుకోండి. దేవుని కుమారుడు ఇచ్చేటువంటి విందు ఎలా ఉంటది? సొలొమోను ఇచ్చిన విందుకి ఉంది కదా,
ఒక ఆమె వచ్చింది కదా, శాబా దేశపు రాణికి మొత్తం మతిపోయిందంట. ఏమేం కోసాడు ఆయన? పశువులు 100 గొర్రెలు కోసాడంట. తక్కువలో తక్కువ ఒక 1200 కేజీల మాంసం, కోతులు, బాతులు, పీతలు, గీతలు మొత్తం అన్ని వదలకుండా అన్ని తెచ్చి కోసి మాంసాలు వండేసి ఆ బంగారు పాత్రలో పెట్టి ఆ భోజన బల్ల మీద పెడితే ఈమెకి మొత్తం మతిపోయింది. ఆమె అన్నది ఏమన్నదో తెలుసా? అవంతా చూసి, ఆ భోజన బల్ల చూసి, ఆ పని వాళ్ళని చూసి, ఆయన సింహాసనం చూసి, ఆ రాజ్యాన్ని చూసి, ఆ పరిచారం చూసి, మాకు కొద్ది కూడా చెప్పలేదు, చాలా తక్కువ చెప్పారు, ఇక్కడికి వచ్చి చూస్తే మాకు మతిపోయింది. చాలా కొంచెం చెప్పారు ఆయన గురించి. రేపు పరలోకి వెళ్ళాక కూడా ఏమంటారు తెలుసా? పాస్టర్ గారు ఉన్నాడే, ఏం చెప్పలే, కొద్ది కూడా చెప్పలే. బాబు ఎంత ఉందా? ఆ భోజనపు బల్లను వర్ణించడానికి, ఆయన ఇచ్చే విందును వర్ణించడానికి ప్రపంచంలో సరిపోదు, చక్కిపోద్ది మనకి. వీళ్ళరా ఆమె ఏమంటుందో తెలుసా? ఈ 4వ వచనంలో, అతడు నన్ను విందుశాలకు తోడుకుని పోయాడు, నా మీద ప్రేమను స్తంభంలాగా ఎత్తాడు. ఎంత ప్రేమ ఉంది నీ పైన నాకు. మన ప్రేమలు ఎలా ఉంటాయి చెప్పానుగా, పెడితే పెళ్లి, లేకపోతే మన ప్రేమలు వేరు ఉంటాయి. తెచ్చి మనమేం పెట్టాం, వాళ్ళు ఏం పెట్టారు. మనం పెట్టింది వేరు, వాళ్ళు మనం పోయినప్పుడు మనమేం పెట్టాం గుర్తుందా నీకు? 10,000 పదార్లు పెట్టాం, వాళ్ళేంటి 5,000 పదార్లు పెట్టారు. చేసి వాళ్ళు ఎంత పెట్టారు, మనం ఎంత పెట్టాం, లెక్కలేసేస్తాం కదా మనం. మన దగ్గర లోపల క్యాలిక్యులేటర్ తిరుగుతూ ఉంటుంది, టగటగటగటగటగ. వీళ్ళరా ఆయన ప్రేమ ఎటువంటిది? ధ్వజముగా ఎత్తుతాడు. ఇంకేమంటున్నాడు 5వ వచనంలో? ఇంకేమంటుంది ఆమె? ఒకసారి చదువుదాం 5వ వచనం. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ఆమెకి సమృద్ధినిచ్చాడు, ఆమె జీవితాన్ని విందుశాలగా మార్చేశాడు ఆయన. పాప భారం చేత కృంగిపోయినటువంటి జీవితాలను ఆయన ఆనందంతో కూడిన విందుశాలలుగా మార్చేశాడు. రావునందు ప్రియమైన వల్ల వాతావరణాన్ని మార్చేశాడు ఆయన. రక్షణ భాగ్యముతో కూడినటువంటి విందుశాలలు. అసలు నువ్వు ఇచ్చే విందు ఏంటో తెలుసా? యేసు ప్రభువుని గురించి చెప్పడమే విందు, తెలుసా నీకది? యేసుక్రీస్తు ప్రభువుని గురించి పరిచయం చేయి, దీనికి మించిన విందు లేదు. గుర్తుపెట్టుకో, ఇది శ్రేష్టమైనది, దీని గురించి చెప్పండి అన్నాడు ఆయన. నా విందు సిద్ధముగా ఉంది, వెళ్ళి మొత్తము చెప్పండి అన్నాడు. ఆడకి వెళ్ళి చెప్తేనంట, అయ్యా వాళ్ళు రకరకాల సాకులు చెప్తున్నారంటే ఆయన అంటాడు, ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలా? గుర్తుందా మీకు? అది చాలా మంచి మాట ఉంటుంది, చదవండి ఎవరైనా ఒకళ్ళు తీస్తే. నా విందు సిద్ధముగా ఉన్నది, దానికి రండి అంటే వాళ్ళు రాలేదు, ఇప్పుడు వాళ్ళని ఎక్కడికి వెళ్ళమన్నాడు అనే మాట చాలా మంచి మాట. అది లూకాసు వార్తలో 14వ అధ్యాయంలో ఉంది. 14వ అధ్యాయం 15వ వచనం. ఆయనతో కూడా భోజన పంక్తిలో కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యంలో భోజనం చేయకూడదని ఆయన అతనితో ఇట్లా. అరే కిందకు వచ్చేస్తే వాళ్ళు రాలేదు. 21వ వచనంలో ఇప్పుడేమన్నాడు యజమానుడు? నీవు త్వరగా పట్టణపు వీధుల్లోకి, సందుల్లోకి వెళ్ళి పేదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకుని రండి. ఆ దాసుడు ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్లు చేసి తిని, కానీ ఇంకా చోటు ఉంది. అప్పుడు యజమానుడు అంటున్నాడు, ఈ మాట కోసం మిమ్మల్ని చదవమంది, నా ఇల్లు నిండునట్లు రాజమార్గములోకి వెళ్ళండి, కంచెల్లోకి వెళ్ళండి అంటాడు. ఎవడెళ్తాడు కంచెల్లోకి? సెటప్లు ఎక్కడెక్కడ వేసేస్తున్నాడు, డిస్కో లైట్లు వేసాక డిస్కో లైట్లు తాగలే. కంచెల్లోకి వెళ్ళండి రా. యేసు ప్రభువు ఎక్కడికి వెళ్ళమంటే తెలుసా? విందుశాలకు పిలవడానికి ఎక్కడికి వెళ్ళమంటే తెలుసా? కంచెల్లోకి వెళ్ళండి. ఆ మాట కోసం చదవమనింది నేను. అది మంచి మాట అన్నది చూసారా? చాలా మంది కంచెల్లోకి వెళ్ళిపోతారు తెలుసా? ఆహారం భుజం మీద వేసుకుని వెళ్ళిపోతున్నారు, కంచెల్లోకి తీసుకొని వెళ్తున్నారు. ఇదిగో అక్కడ ఉన్నాడు పిలుస్తున్నాడు, అక్కడ ఉన్నాడు పైన కూడా శ్రద్ధ నీకు అనిపిస్తుంది నాకు.
ఆయన కూడా పట్టించుకోవాలి. మనమైతే ఏం చేస్తాం, బస్సు నిండిపోతే సాలే పద, ఆయన కాడికి సాలే పద అంటాం. కానీ కంచెల్లో కూడా ఎవడు ఉండడానికి వెళ్ళలేదు. యేసుప్రభు వారి మనసు చూసారా, చిన్న ముక్క కూడా పడ్డానికి వెళ్ళలేదు. ఐగుప్తు దేశంలో అంటాడు చూసారా, ఏది కూడా విడవపడ్డానికి వెళ్ళలేదు, ఒక్క డెక్కైనా వదలడానికి వెళ్ళలేదు, మొత్తాన్ని ఎత్తుకొచ్చాయి. ప్రభు ఆశ అంటే తెలుసా, ప్రభు ఆశ అంటే తెలుసా, మనల్ని అందరినీ పట్టుకెళ్ళిపోవాలి. ఆయన విడిచిపెట్టడానికి ఇష్టం లేదు. అందుకని ఏం చేస్తాడు తెలుసా, కొంతమందిని ఆడగేడ పడేస్తాడు, మంచం మీద చేస్తాడు. ప్రార్థన చేయండి అమ్మా, ప్రార్థన చేయండి అమ్మా, అదేరా, అదే బిడ్డ కావాలి అమ్మా, నా కోసం ఉపవాస ప్రార్థన చేస్తాం, చేసుకో. ఎప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా, అవి అబద్ధ సాక్ష్యాలు కాదు. ఎప్పుడు చేయలేదు పాస్టర్ గారు, మంచం మీద ప్రార్థన చేశాడు పాస్టర్. నిజమే, చేయించాడు. కంచెల దాకా తెచ్చుకుంటారు కొంతమంది, కంచెల్లోకి వెళ్ళిపోతుంటారు చాలా మంది. నాకు అది చదివినప్పుడు ఏమనిపించింది తెలుసా, నువ్వు కంచెల్లో కూడా ఎత్తుకుంటూ వస్తావా, ఎంత ప్రేమ అండి. రాజమార్గంలోకి వెళ్ళండి. మనం అయితే ఎక్కడికి వెళ్తాం, రాజమార్గానికి వెళ్తాం, హైదరాబాద్. ఎక్కడికి, హైదరాబాద్. ఎవరు తెలుసా, ఒకటి రాజమార్గము, రెండవది రాజమార్గం అయిపోయాక మంత్రి మార్గంలోకి వెళ్ళమనాలి. కంచెల్లో కొడపండి. ఆ చెట్టు శ్యామల్లో ఒకరోజు భక్సింగ్ గారు ఆయన సువార్తకు వెళ్తున్నాడంట. సువార్తకు వెళ్తుంటే ఎవరన్నా ఒకళ్ళిద్దరు ఒక సంతలాగా పేటలా కనిపించిన దగ్గర, ఆ రోజుల్లో ఎప్పుడు ఒక 60-70 సంవత్సరాల క్రితం, వాళ్ళు సువార్త ఎక్కువ చేస్తారు ఎబ్రోన్ వాళ్ళు. అక్కడ నిలబడి ఎవరన్నా ఒకళ్ళని పిలిచి వాక్యం చెప్పనేవాడంట. అందరూ పాటలు పాడితే నిల్చునేవారు. ఓ రోజు ఒక స్థలానికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే మొండి గోడలు ఉన్నాయంట, మొత్తం మొండి గోడలే, ఏం లేదు. అక్కడికి వెళ్ళాక భక్సింగానే వాక్యం చెప్తున్నాడు అంట. మాలు జనాలు ఉన్నారు, మాకిస్తాడు, ఎవరు లేరు, ఎక్కడికి వచ్చి అని వాక్యం చెప్తున్నాడంటే, సువార్త చెప్తున్నాడంట. నీ వాక్యం ఈ రోజు నువ్వు అంగీకరిస్తే నువ్వు నిత్య జీవంలో అడుగు పెడతావని చెప్పి వాక్యం చెప్పి ముగించిన తర్వాత ఆ మొండి గోడల అవతల నుంచి ఒక ఆయన వచ్చాడంట బయట. మీరు విన్న వాక్యము నాకు అర్థమైంది, నాకు బాప్తిసం ఇస్తారా అని అడిగాడు. ఇస్తానంటే ఆ వెనకాల కొంతమంది వేశ్యలు ఉన్నారు అన్నాడు. వాళ్ళకి బాప్తిసం ఇవ్వండి, వాళ్ళు తమ జీవితాలు మార్చేసుకున్నారు. కంచెల్లోకి ఎందుకు వెళ్ళమన్నాడు తెలుసా, కొన్నిసార్లు కొన్ని స్థలాల్లో మన మనసులో ఒక ఆలోచన వస్తుంది, వీళ్ళకి వాక్యం చెప్పాలి అనిపించింది. ఎప్పుడన్నా మీకు ఏమైనా అనుకుంటారేమో ఆగిపోతాం మనం. కంచెలు అవి, కంచెలు చెప్పి అప్పుడు నువ్వే అడుగు ప్రభువుని, ఎట్లా చెప్పాలి, కొంచెం ఏమైనా ఒక చిన్న అవకాశం, ఎట్లా చెప్పాలి, ఒక ఛాన్స్ అవకాశం. ఏదో విధంగా ఆయన పరిశుద్ధుడిగా వచ్చాడు, పరిశుద్ధుడిగా జీవించాడు, పరిశుద్ధుడిగా మరణించాడు, పరిశుద్ధుడిగా తిరిగి లేచాడు, తిరిగి ఆయన పరిశుద్ధుడిగా రాబోతున్నాడు. నువ్వు విశ్వసిస్తే మహిమలోకి వెళ్ళిపోతావు. ఇదే సువార్త. మొన్న ఎవరో సువార్త చెప్తున్నాడు, ఒక వాక్యం పట్టుకొని, నేను తాగుబోతుని, నేను వ్యభిచారిని, నేను దొంగని, నేను ద్రోహిని, నేను ఇట్లాటోడిని అట్లాటోడిని, నా జీవితాన్ని వేసే మార్చాడని అరుస్తున్నాడు. ఏమనిపించిందో నాకు. యేసు ప్రభు మీద ప్రేమ ఎక్కువ అంటే కంచెల్లోకి వెళ్ళిపోతాం మనం. అవును, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడంట కంచెల్లోకి. మనం ఉన్న స్థలాల్లో కూడా చెప్పట్లేదు. మనం ఉన్న స్థలాల్లో మన ఇంటి పక్కన వాళ్ళు చెప్పు సువార్త. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టి చుట్టుపక్కల అందరినీ పిలుస్తారు, రండి మా ఇంట్లో చిన్న పార్టీ ఉందని, అడుగుసబెట్టి వాక్యం చెప్పేస్తారంట. చల్, అయిపోయింది, భారం తీరిపోయింది. వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెడతారు, చుట్టూ అందరిని పిలుస్తారు, మా ఇంట్లో చిన్న పార్టీ ఉంది రండి అంటారు, వాక్యం చెప్పించేస్తారు. సో వార్త వెళ్ళిపోవాలి, ఈ భారం తీరిపోద్ది. రేపు నువ్వు ధైర్యంగా లెక్క చెప్పచ్చు, ఎస్ నా చుట్టుపక్కల ఇప్పుడు నువ్వు వాళ్ళకి సువార్త వినిపించావా, ఇప్పుడు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాను, ప్రభు వాళ్ళని వెలిగించు, వాళ్ళని దర్శించు, వాళ్ళని దీవించు. వీళ్ళగా ఆయన నీడను కూర్చొని ఇన్ని సంవత్సరాలు ఏం చేసావంటే, ఏం లేదు, వస్తున్నావు నీడను కూర్చున్నాం పోతున్నాం, వస్తున్నావు నీడను కూర్చున్నాం పోతున్నాం, వస్తున్నావు నీడను కూర్చున్నాం పోతున్నాం. ఏమంటుంది ఆమె, అతడు నన్ను విందుశాలకు తీసుకుపోయాడు, ఆయన ప్రేమ చేత ఆమెకేమొచ్చిందంట,
మూర్ఛ వచ్చేసింది. ఆయన ప్రేమ చేత నేను మూర్ఛిల్లుచున్నాను. బలపరచండి. అదిగో ద్రాక్ష పళ్ళు, యాపిల్ పళ్ళు తీసుకురండి, నాకు సేద తీర్చండి. 6వ వచనంలో అంటుందామి, అతని ఎడమ చెయ్యి ఎలా ఉందంట? ఎలా ఉంది? ఎడమ చెయ్యి తల కిందకు వచ్చింది. తల్లి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తుంది? ఎడమ చెయ్యి తీసుకొచ్చి తల కింద పెడుతుంది. కుడి చెయ్యి ఆయన నన్ను ఇలాగ కాపాడుతున్నాడు. ప్రతి విశ్వాసి ప్రభుకి ఎలా ఉన్నాడు తెలుసా? ఇలా ఉన్నాడు. ఇలా కాపాడుతాడు ఆయన. ఇలా తల్లి ప్రేమ, అది తల్లి ప్రేమ, తల్లి వాత్సల్యము మనము దేవునిలో కనుగొంటాం, క్రీస్తులో కనుగొంటాం, పరిశుద్ధాత్మలో కనుగొంటాం. అమ్మ వాత్సల్యము మనం ఎక్కడ చూస్తాము? అమ్మ వాత్సల్యం, అమ్మ ప్రేమ చాలా గొప్పది. చాలా మంది అమ్మన్నోళ్ళకి తెలియదు, అమ్మన్నోళ్ళకి తెలియదు. అమ్మ వాత్సల్యం చాలా గొప్పది. దేవుని వాత్సల్యము అమ్మ వాత్సల్యములో అర్థమవుతుంది. రావునందు ప్రియమైన వాళ్ళరా, అతని కుడి చెయ్యి నన్ను కౌగిలించుకుంది. ఆయన మనల్ని తన కౌగిలిలోకి తీసుకుంటాడు. ఇంత ప్రేమ అండి. కంచెల్లో తిరుగుతున్న నన్ను తీసుకొచ్చి కౌగిల్లో చేర్చుకున్నాడు. ఎక్కడో చెడిపోయి దూరంగా ఉన్న నన్ను తీసుకొచ్చి తన కౌగిల్లో చేర్చుకున్నాడు. అవంటుంది, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాడు. ప్రేమాతిశయం చేత నేను మూర్ఛలిపోతున్నాను. పొలములోని ఇరులను బట్టి, లేళ్లను బట్టి ప్రమాణం చేయించుకుంటున్నాను. ఇదిగో కలతపరచకుండా ఉండండి, కలతపరచకండి, కలతపరచకుండా ఉండండి అని చెప్పేసి అంటున్నాడు. ప్రియులరా, చాలా సమయాల్లో కలతలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. నేను ముగిస్తా ఉన్నాను. కలతలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. విశ్వాస జీవితాలు గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన స్టార్ట్ చేద్దాం అనుకుంటావో అప్పుడే కలతలు వస్తాయి. ఎప్పుడు వస్తాయి కలతలు? మంచిగా ప్రార్థనకి వెళ్దాం అనుకుంటున్నా, నువ్వు నన్ను నాశనం చేయబాక అంటారు కదా. ఎప్పుడు? నేను బైబిల్ చదవదాం అనుకుంటున్నాను. అబ్బా, ఇంకేం చదువుతావు నువ్వు? బైబిలే కదా. కలతలు ఎప్పుడు వస్తాయి? సమస్య ఎప్పుడు వస్తుంది? ఆటంకం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? పనులన్నీ చేసి గవగవగవగవగవగా బైబిల్ చదువుదాం అనుకునేటప్పటికి ఎవరో ఫోన్ చేస్తారు, గంట అదలు రోళ్ళు. ఈ లోపల అన్నం టైం అయిపోద్ది, బాక్స్ తీసుకుని పిల్లలకి వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళకి అన్నం తినిపించేసి మధ్యాహ్నం అయిపోద్ది. నిద్రపోయే టైం మాత్రం మిస్ అవుద్ది. మళ్ళీ అసలు సమస్య లేదు, బైబిల్ మిస్ అయినా పర్లేదు, ప్రాబ్లం లేదు. కానీ ఏం మిస్ అవద్దు అని కలతపరచద్దు. ఆమె అంటుంది, నన్ను కలతపరచకుండా ఉండండి అని మిమ్మల్ని నేను బతిమాలుతున్నాను. ఆమంట ప్రమాణం చేయించుకుంటుందంట. తర్వాత మాట ప్రభు చిత్తం అయితే మరలా మనం ధ్యానం చేద్దాం. ఆయన నీడకు వెళ్దాం. ఆ నీడ ఎప్పుడు కదలదు, ఆ నీడ ఎప్పుడు స్థిరంగా ఉంటది. ఎక్కడి నుండి తీసుకొచ్చాను నీడకి? నేను అక్కడి నుంచి ఇక్కడ లింక్ పెడుతున్నాను. ఎక్కడికి? కంచెల్లో నుండి కౌగిల్లోకి తీసుకొచ్చాడు. ఎక్కడ నీ పరిస్థితి ఏంటి? మళ్ళా కంచెలు కదా. ఆ కంపు, ఆ బురద, ఆ చండాలం, ఆ గలీజ్, ఆ అసభ్యకరమైనటువంటి స్థలంలో నుండి ఆయన కౌగిల్లోకి తీసుకొచ్చాడు. నా బిడ్డ నువ్వు రా నా దగ్గరకి అని చెప్పి ఆయన తన హక్కును చేర్చుకుంటున్నాడు. మనం ఏం చేయాలా? మనము ఆయన నీడను గురించి, ఈ విందుని గురించి మనం అనేకులకు తెలియజేయాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. తలను వంచండి, ప్రార్థన చేద్దాం. ఇదిగో శూలం ఇది ప్రభు సన్నిధిలో ఆమె ఆయనను ప్రియుడు అని సంబోధిస్తుంది. నా ప్రియుడు ఇటువంటి వాడు, నా ప్రియుడు శ్రేష్టమైన వాడు, నా ప్రియుడు నాకు ఘనమైన వాడు. నోరు తెచ్చి ప్రార్థించే. ఇదిగో నీకుండే ఈ నీడలు శాశ్వతంగా ఉంటాయో ఉండవో నాకు తెలియదు, కానీ నేను చెప్పిన ఈ నీడ నీతో యుగయుగాలు ఉంటది. అది నిన్ను నిత్యత్వం వరకు నడిపిస్తుంది. నిత్యత్వంలో కూడా నీతో ఉంటది. నిన్ను అది అన్నడు విడిచిపెట్టదు. మనుషుల ఆధారం అనుకుంటాం,
మనుషులు ధ్వజం అనుకుంటాం, మనుషులు మనకు సహాయం అనుకుంటాం, ఒకరినొకరు మనం సాయం చేసుకోవాలని అనుకుంటా ఉంటాం, కానీ మనుషుల సహాయం వ్యర్థము. దేవుని సన్నిధిలో నోరు తెచ్చి ప్రార్థన చేయి. ఇదిగో ఆయన నా సేద తీర్చాడు, ఆయన నా ఆకలి తీర్చాడు, ఆయన నన్ను తృప్తిపరిచాడు, ఆయన నీడకు నన్ను తీసుకుని వచ్చాడు, తన ప్రేమను ధ్వజముగా ఎత్తాడు, ఆయన ప్రేమను నీ పైన ధ్వజముగా ఎత్తుతున్నాడు. నోరు తెరిచి, ప్రభువా మీ సన్నిధిలో మీరు మాకు ఇచ్చేటువంటి సర్వ సమృద్ధిని బట్టి మీకు వందనాలు. మీ సన్నిధిని బట్టి మిమ్మల్ని గణపరుస్తున్నాం, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, మిమ్మల్ని పూజిస్తున్నాం అని చెప్పేసి ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేద్దాం. ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని ఆరాధిద్దాం. యోగ్యమైన రీతిగా బలలో చేయవేయడానికి కూడా మన హృదయాలను సిద్ధపరచుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, జీవాధిపతి, ఘనమైన మా స్వామి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, లోకంలో ఎక్కడో నశించిపోతున్న మమ్మలను మీ ప్రేమ చేత మీరు మమ్మల్ని రక్షించి ఇంత గొప్ప భాగ్యములోకి మీరు మమ్మల్ని తీసుకొచ్చిన విధానం కొరకే స్తోత్రాలు. మా ఎడల ఎవరు ప్రేమను చూపించలేదు, ఎవరు కనికరాన్ని చూపించలేదు, దయను చూపించలేదు, కానీ నీవైతే మా ఎడల విస్తారమైన ప్రేమ కలిగిన వాడవై, ప్రభువా మా తండ్రి విస్తారమైనటువంటి దయ కలిగిన వాడవై మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీరు మమ్మల్ని రక్షించారు. అదిగో రాజ మార్గంలో కంచెల్లోకి వెళ్ళండి, అక్కడ ఉన్న వాళ్ళని విందుకు తోడుకొని రండి అని చెప్పి మేము చూస్తా ఉన్నాం. ఒకనొక దినాన అటువంటి స్థలాల్లో ఉన్న మమ్మలను తీసుకుని వచ్చి ఈ గొప్ప భాగ్యమైనటువంటి విందులోకి మమ్మల్ని తీసుకొచ్చారు. మేము కూడా అనేకులను ప్రభువ ఇటువంటి వాతావరణంలోకి నడిపించేటువంటి వారుగా మమ్మల్ని మీరు సిద్ధపరచండి. మీ మాటలు మా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. మీ కొరకు సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ఈ సమయంలో సిస్టర్ బ్యూలా గారు వచ్చి ప్రభుని స్తుతిస్తూ పాట పాడుచుండగా పరిశుద్ధమైన పని కొరకై అది మైకు. నీలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నేనే మౌనమా, నీ దయలే నేనే మౌనమా తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు. అందనంత గొప్ప వారిగా తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు. అందనంత గొప్ప వారిగా దయ ఉంటే వారు ఆగలరు అధిపతులుగా. నీ దయ లేకపోతే ఇళ్ళలో బ్రతుకుట జరుపునా, నీ సేవ నీడలోనే దాచి ఉంచావని నా శ్రేష్ఠ జీవితాన్ని నీతోనే గడపాలని. నీ దయలోనే నా కాలం, నీ కృపలో దాచినావు కాలం. నీ దయలో నేనున్నా కాలం, నీ కృపలో దాచినావు కాలం. మంచిదని వార కార్యక్రమాలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఆదివారం కూడా 11 గంటలకు ఇక్కడ పరిచర్య ప్రారంభం అవుతుందండి. అదే సమయంలో సండే స్కూల్ పరిచర్య కూడా జరుగుతుంది.
ప్రతి మంగళవారం కూడా స్త్రీల ప్రార్థన జరుగుతుంది ఉదయం 10 గంటలకు. శనివారం ఉపవాస ప్రార్థన నెలంతా కూడా శనివారం ఉపవాస ప్రార్థన పగల సమయంలో జరుగుతుంది. ఉదయం 10 గంటలకు జరుగుతుంది. కావున సంఘ కార్యక్రమాలు జ్ఞాపకం చేసుకోండి. మీరు అందరూ కూడా పాల్గొని పొందండి. మీ అందరిని ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. తర్వాత 5వ తారీఖు గురువారం కదా, గురువారం రోజున మన ప్రియులు అనిల్ తర్వాత రేఖల వారి గృహంలో ప్రార్థన ఉంది. దయచేసి ఉదయం 10 గంటలకి దయచేసి అందరూ కూడా పాల్పంపులు పొందండి. తప్పకుండా ఈ మహాసభల కొరకు ప్రార్థించండి. దానిలో మీరు పాల్పంపులు పొందండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. అనంతరం మనం అందరం ప్రేమ పాల్పంపులు పొంది ఈ స్థలం నుండి సెలవు తీసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులు అయిన మా తండ్రి, మీ పాదముల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మేడల మీకున్న అపారమైన ప్రేమను బట్టి, మేడల మీకున్న వాత్సల్యాన్ని బట్టి, మేడల మీకున్న కనికరాన్ని బట్టి, మేడల మీకున్న దయని బట్టి వందనాలు. మా దేవా, మా ప్రభువా, ఇదిగో షూలమితి, అదిగో ఆయన ఎటువంటి వాడో జ్ఞాపకం చేస్తున్నట్లుగా తన యొక్క రాజును గురించి షూలమితి చెప్తున్నట్లుగా మేము చూస్తా ఉన్నాం. రాజు అయిన మా దేవా, మీ నామమును మేము గణపరుస్తూ మీ నామమును గొప్ప చేస్తూ ఉన్నాం. మీ కృపచేత నింపి నడిపించండి. మా దేవా, మా ప్రభువా, మాకు ఇచ్చిన ఈ భాగ్యము కొరకై మా హృదయం అంతటితో వందనాలు చెల్లిస్తా ఉన్నాం. లోకములో పాపములు శాపములు మేము ఉండడం మీకు ఇష్టం లేక మీ విలువైన ప్రేమ చేత మీరు మమ్మల్ని రక్షించి గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. బ్రతుకాలం అంతా కూడా ప్రభువా మీ మహిమ కొరకు బ్రతకడానికి సాయం చేయండి. మీ సన్నిధి మాకు ఇచ్చారు. మీ సన్నిధిలో ఉండేటువంటి సంతోషము, తృప్తి, సమాధానం, నెమ్మది మాకు మా కుటుంబాలకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన, ఈ బిడ్డలు మీరు దీవించండి. వారు చేస్తున్న జాబుల్లో తోడుగా ఉండండి. వారు చేస్తున్న చేతి వృత్తుల్లో, వ్యాపారాల్లో, ప్రయత్నాల్లో గొప్పదైనటువంటి దీవెన ఆశీర్వాదాలు వారికి దయచేయండి. ప్రభు, సంవత్సరం మంచి హైక్స్ ఇవ్వండి, మంచి ప్రమోషన్స్ ఇవ్వండి, గొప్పదైన ఆశీర్వాదం ఇవ్వండి. మా ప్రియులకు ప్రభువా మీరు సొంత గృహాలు దయచేయండి. సర్వ సమృద్ధి చేత నీ బిడ్డలను మీరు నింపి దీవించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. నీ బిడ్డలు ప్రభు కృతజ్ఞత అర్పణలను, ప్రభు ఇదిగో మీ భాగములను, మీ సన్నిధికి కానుకలను తీసుకుని వచ్చారు. 30దంతులుగా, 60దంతులుగా, 100ంతులుగా మీ ఐశ్వర్యంలో నుండి అందించండి. ప్రభు, నీ బిడ్డలను మీరు తృప్తిపరిచి పంపించండి. ఈ దినం ప్రభు ప్రేమ విధిని ఏర్పాటు చేసిన అనిల్ కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించి దీవించండి. ఈ పరిచయం రాబోయే దినం బాగా వర్ధలింపచేయండి. 82వ వార్షిక మహాసభలు 10వ తారీఖు నుండి జరుగుతుండగా మీ సహాయమును సమృద్ధిగా దయచేసి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించండి. వస్తున్న ప్రజలు ప్రభువా ఇదిగో మా ప్రభువా వాక్యం చేత కట్టబడ్డానికి, మీ వైపునకు త్రిప్పబడ్డానికి ప్రభువా మా తండ్రి వర్ధిల్లడానికి సహాయం చేయండి. ఆ దినాల్లో మీ సన్నిధి తోడుగా వచ్చి ప్రతి అవసరతను కూడా మీరు తీర్చి మీరే దీవెనకరంగా జరిగిస్తారు. కాబట్టి వందనాలు చెల్లిస్తారు. పరిచయంలో సహకరించిన ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి అందు అలాగ నెరవేరును గాక. కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులు మేము క్షమించిన ప్రకారం మరణం క్షమించు. శోధనలో తెగ కీర్ణిస్తాం. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. అంతండి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడు ఒకే ఒక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి దివ్యమైన మహాకృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సమాధానము, సహవాసము, క్షేమము మనకు, మన కుటుంబాలకి ఈ పరిచయం, అలాగే జరగబోతున్నటువంటి మహాసభలు తోడై ఉండి కాపాడి ఆశీర్వాదకరంగా జరిగించి మనలను దీవించి నడిపించును గాక, ఆమేన్.